8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ప్రస్తుతం మనతో పాటు న్యూజూడ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఉన్నారు. మాట్లాడదాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీ తరఫున కంగ్రాచులేషన్స్. ప్లేస్ మారినా విక్టరీ మారలేదు, ఎలా చూస్తారు? ఇది నేను ముందే చెప్పాను, ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల కష్టం. వారి కష్టం, వారి ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అన్నీ కలిసి వచ్చినాయి. తప్పకుండా మా కార్యకర్తలు చేసిన కృషికి రుణపడి మా నియోజకవర్గ అభివృద్ధి ద్వారా కానివ్వండి, ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ద్వారా కానివ్వండి, కార్యకర్తలకు ఎల్లవేళ అండగా ఉండటం ద్వారా కానివ్వండి, నా రుణం తీసుకుంటానని చెప్పేసి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఇవన్నీ కూడా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, అదేవిధంగా మరి బీజేపీ, ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి. తప్పకుండా నేను కార్యకర్తల ఆశలకు అనుగుణంగా పనిచేస్తాను. అంటే మీరు నియోజకవర్గాలను టయానికి కొంత అక్కడ టీడీపీలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ ఆయన కూడా సీటు ఆశించిన నేపథ్యంలో ఇలాంటివన్నీ ఎలా చక్కబెట్టి ఇంత మెజారిటీ దిగలిగారు? ఉన్నమాట వాస్తవమే. అవన్నీ కూడా ఏంటంటే మన పార్టీ నాయకుల సహకారంతో, పార్టీ నాయకత్వ సహకారంతో అవన్నీ కూడా సర్దుకోగలిగాను. కార్యకర్తలు ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కసి, మరి అది ఇవన్నీ చక్కబెడతానికి కూడా నాకు ఉపయోగపడింది. అంటే ఎంటైర్ కృష్ణా జిల్లానే క్లీన్ స్వీప్ చేశారు. దాదాపు 8 జిల్లాలు, నెల్లూరు దగ్గర మొదలుపెట్టిన శ్రీకాకుళం వరకు క్లీన్ స్వీప్ చేశారు. ఎలా చూస్తారు? అంటే ఇంత క్లీన్ స్వీప్ ఊహించలేదేమో, కానీ స్వీప్ అయితే ఉంటుందని మాత్రం ఊహించాం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచించిందే కరెక్ట్, ఆయన చేస్తుందే కరెక్ట్ అని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేసిన విషయం మనకు తెలిసిందే. దాని పట్ల, ఆ ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేక భావం బాగా గూడు కట్టుకుని ఉండటం మూలంగా ఈ విధంగా క్లీన్ స్వీప్ అయిపోయిందని చెప్పి భావిస్తాను. ఫైనల్గా క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా? 2014-19 వరకు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి 2 సార్లు షఫలింగ్ జరిగిన సమయంలో కూడా ఈసారి ఉండే అవకాశం ఉంది? అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. వారు ఏ విధంగా ఆలోచిస్తారో వారి ఆలోచనకి తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టారు. స్వీప్ అనేది ఊహించాం కానీ ఈ స్థాయిలో ఊహించలేదని పార్థసారథి చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ నుజూడు ప్రజలు కూటమిని ఆదరించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సునామీ వచ్చిందని కూడా కొలుసు పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయశాటి ఉండవలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.